ఉదాహరణకు సంధ్య అనే అమ్మాయికి ఎన్ని పెళ్లి చూపులు చూపించినా గానీ, ఎవరు తనని యాక్సెప్ట్ జేయడం లేదు. సొసైటీ యొక్క ప్రెషర్ ఉంది పెళ్లి జేసుకోవాలని. వయసు పెరిగిపోతుందన్న టెన్షన్ ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణిస్తుందన్న భయం ఉంది. ఇక ఇప్పుడు పెళ్లి గాకపోతే ఎప్పుడు గాదనే ఒక ఆందోళన గూడా ఉంది. ఇది ఉదాహరణకు మనం జెప్పినా గానీ, ఇది సమాజంలో చాలా అమ్మాయిల సంఘర్షణ. దీన్ని ఎట్లా అడ్రెస్ జేయొచ్చో నేను జెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే, మీ యొక్క సెల్ఫ్ వర్త్‌ని మీరు గుర్తించండి. ఎవరో యాక్సెప్ట్ జేసినంత మాత్రాన లేకపోతే ఎవరో రిజెక్ట్ చేసినంత మాత్రాన మీ యొక్క వాల్యూ, సెల్ఫ్ వర్త్ అనేది పడిపోదని గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటిదంటే, అమ్మాయిలకు ఏ విధంగా అయితే క్రైటీరియాలు ఉంటున్నాయో అబ్బాయిలకు కూడా క్రైటీరియాలు ఉంటాయి. ఆ క్రైటీరియా ప్రకారం మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఆశాజీవులం. రైట్ టైం లోపల రైట్ పర్సన్ మన జీవితంలోకి వస్తాడని గట్టిగా నమ్మండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ గ్రోత్ పైన పనిచేయండి. మీ స్కిల్స్ పెంచుకోవడానికి, మీ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి, మీరున్న రంగం లోపల రాణించడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా సరైన సమయం లోపల సరైన పర్సన్ మీ లైఫ్లోకి వస్తాడు. చివరికి నేను చెప్పే విషయం ఏంటిదంటే, మన భారతదేశం 140 కోట్ల మంది జనాభా కలిగి ఉంది. అందులో 70 కోట్ల మంది మగవాళ్ళు ఉన్నారు. ఆ 70 కోట్లలో మీకు ఎలిజిబుల్ అయ్యే బ్యాచులర్ కనీసం ఒక 50 లక్షల మంది ఉండరా? ఆ 50 లక్షల మందిలో నుండి ఎవరో ఒకరు మీకు రారా? ఈ విషయం గుర్తుపెట్టుకోండి.